థ్యాంక్ యూ సార్. ఉగాది మనకి రెండు విషయాలు నేర్పిస్తుంది. మొట్టమొదటిది ఏమిటంటే, నాతో పాటు చెప్పండి, పాత ఒక రోత, గట్టిగా చెప్పాలి, పాత ఒక రోత కొత్త ఒక వింత. పాత ఒక రోత కొత్త ఒక వింత. ఇది మొట్టమొదటి నేర్చుకోవాలి మనం. ఈ శరీరాన్ని నడిపించేది లోపల ఉంది కదా, మనం ఆత్మ పదార్థం, మనందరికి తెలుసు. ఆ ఆత్మ ఏం కోరుకుంటుందంటే ఎప్పుడు కూడా కొత్త దానాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు ఈ స్టేజ్ ఎప్పుడు ఇలాగే చేసామనుకోండి బాగుంటుందా? బాగుంటుంది. ఈ సంవత్సరం ఒక రకంగా చేయాలి, ఇంకొక సంవత్సరం ఇంకొక రకంగా చేయాలి. ఇదే బట్టలు నేను ఎప్పుడు వేసుకు తిరుగుతున్నాను అనుకోండి, ఇదే రంగు, బాగుంటుందా? బాగుండదు. ప్రతిరోజు ఒకటే కూర తింటున్నాం అనుకోండి, వంకాయ కూర, బాగుంటుందా? బాగుండదు. బాగుంటుందా? బాగుండదు. ఆత్మ ఎప్పుడు కూడా కొత్త కొత్తగా కోరుకుంటుంది. కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త శబ్దాలు. కొత్తనెప్పుడు మనము కోరుకుంటాము. ఈ భూమి మీద ఎందుకు పుడతామంటే కొత్త కొత్తగా రోజు మన జీవితాన్ని ఆస్వాదించడానికి పుడతాం మనము. అది మనకు ఉగాది నుంచి నేర్చుకోవాలి మనం. పాత ఒక రోత కొత్త ఒక వింత. ఎప్పుడు మార్చుకోవాలి మనం. మనల్ని మనము కొత్త కొత్తగా మనము ప్రజెంట్ చేసుకుంటూ ఉండాలి. మనకు మనమే, మన మొహం అద్దంలో చూసుకుంటే మనకు మనమే, అరే భలే ఉన్నాను రా, పాచిపోయి లేను, నేను పాచిపోయిన లడ్డూను కాదు, నేను ఫ్రెష్ లడ్డూని నేను అన్న ఫీలింగ్ మనకు కలగాలి. మనల్ని మనం చూసుకుంటే. నాకెప్పుడు కూడా కొత్తగా చేయడం ఇష్టం. మన మూమెంట్లో నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ముఖ్యంగా ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత పిఎంసి అనే ఒక కొత్త, అప్పటికి మన మూమెంట్లో ఛానల్ లేదు. నాకు ఆ రోజు అనిపించింది అనమాట, అరే మన మూమెంట్కి టీవీ ఛానల్ ఎందుకు లేదు, మనం చేయాలి కొత్తగాని. ఆ రోజు మనం పెట్టాం పిరమిడ్ టీవీ, అదే పిఎంసి అయ్యింది. చప్పట్లు కొడదాం పిఎంసికి. తర్వాత ఈ వెజిటేరియనిజం మీద ఒక విస్ఫోటనం తీసుకురావాలని నేను వెజిటేరియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశాం. అప్పుడు దాకా వెజిటేరియన్ మూవ్మెంట్ లేదు, వెజిటేరియన్ మూవ్మెంట్ వచ్చింది. పిరమిడ్ టీవీ లేదు, పిరమిడ్ టీవీ వచ్చింది. ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ లేదు, ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ వచ్చింది. ఇప్పుడు దాకా ధ్యాన మహాసభలు ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటి ధ్యాన మహాసభలు జరుగుతున్నాయి. మనం కొత్తగా చేస్తుండాలి అన్ని. ఎప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోయిన తర్వాత కిందకు చూసుకున్నప్పుడు మనకి కొత్తగా కనిపించాలన్నీ. అరే నేను భలే చేశానే, సోమవారం ఉంది, ఆదివారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, గురువారం ఉంది, ఉన్నాయి కదా. ఎందుకున్నాయి అన్ని వారాలు? కొత్తగా ఉండాలి. 365 రోజులు ఆదివారం ఉండదు. అలాగే మనము ఈ ఉగాదిని స్ఫూర్తిగా తీసుకుని ఆ పాత అనే రోతను వదిలిపెట్టేయాలి. ఆ పాత మాటలు. ఒకసారి ఏం జరిగిందంటే, నేను పిరమిడ్ వ్యాలీ పత్రి సార్తో 1 వీక్ జర్నీలో ఉన్నప్పుడు పిరమిడ్ వ్యాలీలో సార్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నేను. ఆయన ఉంటే ఆయన చుట్టూ తిరుగుతాం కదా. తిరుగుతున్నప్పుడు ఏం చేశారంటే 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు. 4వసారి పిలిచి, ఏరా పొద్దున్న నుంచి నీ మొహమే చూడాలా నేను, నాకు కొత్త మొహం వద్దా, పోరాక్కడి నుంచి అన్నాడు ఆయన. అర్థమైనా? కాబట్టి కొత్త మొహాలు చూడాలి. ఎప్పుడు దివ్య మేడం మొహం కాదు, అనంతలక్ష్మి మేడం మొహం చూడాలి, సూరారెడ్డి గారి మొహం చూడాలి. రోజంతా సూరారెడ్డి గారి మొహం చూసాం అనుకోండి, ఏమైనా బాగుంటుందా? పాత ఒక రోత కొత్త ఒక వింత. ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలో అత్యున్నతమైన సూత్రం ఇది. కాబట్టి మనము కొత్తగా మనము చేస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు చావు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాన్ని ఏమంటామంటే పోయే కాలం అంటాం. ఆ పోయే కాలం వచ్చినప్పుడు అప్పుడు కూడా కొత్తగా పోవాలి. పత్రిసారి ఏం చెప్పారంటే, ప్రతి జన్మలోనూ మనము చచ్చాం. ఎలా చచ్చాము? డాక్టర్ దగ్గర పోయి చచ్చాం. కానీ ఈ జన్మలోనైనా డాక్టర్ దగ్గరికి పోకుండా చేద్దాం. చావడం అయితే ఖాయం, డాక్టర్ దగ్గరికి పోకుండా చేద్దాం. ఆయన డాక్టర్ దగ్గర పోకుండానే చచ్చాడు ఆయన. మనం కూడా కొత్తగా ఉండాలంటే ఈ జన్మ మనకి డాక్టర్ దగ్గర పోకుండా చేద్దాం. చావడం ఖాయం. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఉగాది ఏం నేర్పిస్తుందంటే మనకి, ఉగాది పచ్చడి తింటాం కదా, ఏముంటాయి అందులో? అన్ని రుచులు ఉంటాయి. మనం ఏమనుకుంటాం అంటే మన జీవితంలో అన్నీ బాగుండాలనుకుంటాం. అది చాలా తప్పు. అన్నీ బాగుంటే నువ్వేం చేస్తావు? నువ్వు ఏమీ బాగాలేనప్పుడు కూడా నువ్వు దాన్ని బాగా చేయగలగడము, ఆ బాగులేని ధనాన్ని, ఆ చేదును కూడా నువ్వు స్వీకరించడము, ఆ పులుపును కూడా స్వీకరించడము, అది మనము ఉగాది పచ్చడి నుంచి మనకి నేర్పిస్తుంది. ఈ సంవత్సరము పరాభావనామ సంవత్సరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరాభవాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరాభవం కలిగితేనే ఆత్మ ఎదుగుతుంది. ఊరికి ఉంటే ఏ ఆత్మను ఎదుగుతుంది ఏంటి? ఎదుగుతుందా? నేను ఈవిడ్ని అవమానించాను అనుకోండి, అప్పుడు ఆత్మ ఎదుగుతుంది. కొంచెం ఊరికే అవమానించకుండా ఎప్పుడు సన్మానాలు చేస్తూ కూర్చున్నాం అనుకోండి, ఆత్మ ఎదుగుతుందా? ఎదగదు. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరానికి చప్పట్లు కొడదాం మనం. పత్రిక గారికి ఎన్ని పరాభవాలు జరిగాయో,
ఎన్ని జరిగాయి లెక్కే లేదు. ఆయన కట్టిన పిరమిడ్లోకి ఆయన రావద్దన్నారు ఒక చోట. చూడండి ఎంత విచిత్రమో. అలా ఉంటుంది మానవ జీవితం. అంతకన్నా పెద్ద పరాభవం ఉంటుందా? మరి ఆ పరాభవాన్ని ఆయన ఎలా తీసుకున్నారు? మనం పరాభవాలు తీసుకోవడానికే మన మానవ జీవితం తీసుకున్నాము. ఆ పరాభవం ఎలా ఉంటుందో ఆ రుచి మనము ఆ చేదు అనే రుచిని మనం అనుభవించడం కోసము మనం పుట్టాము. ఇది నేను మన పత్రిజీ దగ్గర నేర్చుకున్నా. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రము మనం ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు మనతో మనం ఎలా ఉండాలి, స్టేజ్ మీద ఉన్నా ఎలా ఉండాలి, స్టేజ్ కింద ఉన్నా ఎలా ఉండాలి. ఒకరోజు స్టేజ్ మీద ఉంటాం, ఒకరోజు స్టేజ్ కింద ఉంటాం. కింద నుంచి ఎలా దర్శించాలి, పైనుంచి ఎలా దర్శించాలి, జేబులో డబ్బులున్న రోజు ఎట్లా దర్శించాలి, డబ్బులు లేని రోజున ఎట్లా దర్శించాలి. ఇదంతా దర్శించడం కోసమే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది, ఆ స్పిరిచువల్ సైన్స్ అనేది ఉంది. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా 2 విషయాలు నేర్చుకుందాము. ఒకటి, ఆ పాతనంతా వదిలేద్దాం. మనం వస్తువులను పోగేసుకుంటూ కూర్చుంటాం. పాత వస్తువులను తీసేయాలి. పాత వస్తువులు, కొత్త వస్తువులు అప్పుడు వస్తాయి. అలాగే పాత ఆలోచనలు, ఇవంతా ఈ చెత్తనంతా మనము క్లీన్ చేసుకోవాలి. రెండోది, అన్ని రకాల రుచుల్ని అనుభవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, పొద్దున్న నుంచి నేనే మాట్లాడుతూ ఉంటే ఏమైనా బాగుంటుంది? ఇక్కడ బాగుంటుంది. అందరూ మాట్లాడాలి ఇక్కడ. అది కొత్త కొత్త రుచులు. ఒకరు అల్లా బక్షు గారు ఒక రకంగా చెప్తారు, శ్రీనివాస్ ఒక రకంగా చెప్తారు, సూర్యారెడ్డి గారు ఒక రకంగా చెప్తారు. కొత్తగా ఉండాలి. కాబట్టి 2 పాయింట్లు. ఒకటి, పాత ఒక రోత, కొత్త ఒక వింత, ఒక పాయింట్. రెండోది, అన్ని రకాల రుచుల్ని మరి మనం సరి సమానంగా స్వీకరించడము, ఆస్వాదించడము నేర్చుకోవాలి. తర్వాత ఇంకో పాయింట్ తెలుసుకున్నాం ఈరోజు. చావు వస్తుంది ఏదో రోజు. ఆ పోయే కాలం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకు తెలిసి వస్తుందని. 2-3 సంవత్సరాల క్రితము ఈ వేదిక మీద ఎవరున్నారు? పత్రికారు ఉన్నారు. ఈరోజు ఈ వేదిక మీద పత్రికారు శరీరం ఉందా? లేదు. ఈ వేదిక మీద ఇంతకుముందు కల్పనామూర్తి గారు ఉన్నారు రాజమండ్రి. ఈరోజు కల్పనామూర్తి గారి శరీరం ఉందా? లేదు, ఉండదు. ఇది అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఇది మూలమైన సూత్రం. ఇది ఆధ్యాత్మికతకి. చావు వస్తుంది అన్నది ఆ స్పృహ ఉంచుకోవడమే ఆధ్యాత్మికత. కాబట్టి థ్యాంక్ యూ. అలాగే మన అక్టోబర్లో జరగబోయే ఈ కార్యక్రమం గురించి